హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? గ్లౌడియన్ ఫించెస్ ఆర్ గోల్డియన్ ఫించెస్, గోల్డ్ ఫించెస్ రకరకాలుగా పిలుస్తుంటారు. అండ్ అందరికీ ఒక డౌట్ ఉంది, ఇవి అసలు బ్రీడింగ్ చేస్తాయా చేయవా అని. నాకు కూడా మొదటి డౌట్ ఉండేది, ఎందుకంటే అందరూ ఇదే చెప్తూ ఉంటారు, ఇవి బ్రీడింగ్ చేయవు, బ్రీడింగ్ చేసిన ఫీడింగ్ చేయవు, అది ఇది. మరి నేచర్లో ఎలా చేస్తాయి? ఇవి వేరే వచ్చి వాటిని ఇంక్యుబేట్ చేస్తాయా? కాదు కదా. బేసికల్లీ వాటికి ఆ గుణం అనేది ఉంటుంది. కాకపోతే ఇవి కొంచెం టెంపరేచర్ సెన్సిటివ్ బర్డ్స్ కాబట్టి మేబీ ఆ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి ఆ ఎగ్స్ మీద సరిగ్గా కూర్చోకపోవడం, బ్రీడ్ చేయకపోవడం అలా జరుగుతుందేమో. మనం కనుక వాటి గురించి తెలుసుకొని ప్రాపర్ సెటప్ అనేది చేస్తే, పక్కాగా బ్రీడింగ్ చేస్తే, అదే నా దగ్గర ఉన్న రిజల్ట్. మీరు చూశారు కదా, ఆ బ్రీడింగ్ పేరు 5 eggs పెట్టి 4 chicks తీసినాయి. ఇవి కూడా బేసికల్గా నేచర్ ఎంత గొప్పదో చూడండి. ఇవి స్లోగా పెరుగుతూ ఒక డిఫరెంట్ కలర్స్లోకి చేంజ్ అవుతూ ఉంటాయి. పుట్టంగానే ఫెదర్ స్టార్ట్ అవ్వగానే డైరెక్ట్గా ఈ కలర్స్లోకి వచ్చేయవు. మరి నేచర్లో క్యామోఫ్లోజ్ అవడానికో ఏమో మొత్తం కూడా ఆలివ్ గ్రీన్లోకి వస్తాయి బేసికల్లీ. మీరు ఇప్పుడు చూస్తుంటే నా దగ్గర ఈ పుట్టిన ఈ 4 babies కూడా ఇప్పుడు ఫెదరింగ్ స్టార్ట్ అయినాయి. ఆ ఫెదరింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు అవి కంప్లీట్గా ఆ ఫెదర్ కలర్ అనేది ఆలివ్ గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇప్పుడు వచ్చే ఇమేజ్ చూశారు కదా, ఆలివ్ గ్రీన్ కలర్లో అట్లా వస్తాయి. అవి వచ్చిన తర్వాత కలరింగ్ స్టార్ట్ అయిన తర్వాత మోల్టింగ్ ప్రాసెస్ ఉంటుంది. అదొక 2 times మోల్ట్ అయితే కానీ ఈ కంప్లీట్ వైబ్రెంట్ కలర్ అనేది రాదనమాట. సో ఈ ప్రాసెస్ అంతా జరగడానికి ఆల్మోస్ట్ మనకు ఒక 6 to 8 months టైం అనేది పడుతుంది. థ్యాంక్ యూ.